హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భరత రాజ్యం ఉంటే స్వరాజ్యము అన్నారు. సన్యాసి భరత అయితే సంఘజోరుడు అయ్యాలే, భరత మూతికి పుండు ఉడితే పొత్తుల పొంచేయందంటారు. నా భరత వేడి పోయి భరత పాదాలు గడిగి పై చల్లుకుంటానా అని భరత పాద సేవ గంట బయలు ఎట్లా వస్తున్నది శ్యామలాదేవియే. గల్లు 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 మాయిలో ఎంత ప్రేమ సంతోషం అనిపించే లాంటి ముఖమమ్మ మా ఇద్దరు లవ్ మ్యారేజ్. మా మ్యారేజ్ డాక్టర్ గ్యారేజ్ అయింది. ఇక చిన్నవాడు ఉన్నవమ్మా నేను ఎన్నడింటికి వచ్చినా నీ 32 బండ్లు ముందుగా పెట్టుకోని ముసి 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 నవ్వుకుంటూ ఉంటదాని ఇలా ఎందుకొరకు సిలిక లాంటి ముఖం చిన్నదేంటి అవసరాంటి ముఖం వాడిపోయిన సంద ఉన్నది. దెబ్బలు కొట్టిన మామిడి వల్ల దేహం అంతా చిన్న ఉంచుకున్నావు. మండలు కొట్టిన వారి కంటి నీర పిల్లలు లేదు వారి కంటి నీరాని
అరిచేతు లోపల అంజనం వేసి యుగలోకం జగలోకం మత్స్యలోకం మాండవలోకం ఎప్పుడు 14 లోకాలు చూసుకున్నాడో శంకరునికి అరిచేతు లోపల ఏమి కనబడుతుంది అది పూలోక నగరము ఆగో పూలోక నగరం అని అంటే దక్షిణాది దేశము అది దామర్ల కోటల పరిపాలన చేస్తాడు రాజు కాపు మోహనరెడ్డి భార్య కన్న తల్లి శ్యామలదేవి వాళ్ళ కడుపు లోపల కొడుకులు లేరా అని బిడ్డలు లేరా అని నా గుడి లోపల పాడుబడ్డ గుడి లోపల పూజలు చేస్తున్నది పాడుబడ్డ గుళ్ళను పాడుకు తెచ్చింది దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టినాది నువ్వు సత్యవంతురాలు ఉన్నవే బిడ్డ అమ్మార తిరుగాలు ఉన్నవు ఓయమ్మా బిడ్డ శ్యామలదేవి ఒకవేళ గిట్లా భగవంతుడు దేవుడిగా భగవంతుడు రాడాని ఎత్తి దోషిల్ల మన్ను తీసి నా గుడి మీద పోసినట్టయితే ఇక కొట్టేటి వారలు కొట్టే పండేటి పంటలు వండే ఆ మెన్నుగురు అది మన్ను వారం పండబోదు అందుకొరకే అంటారు భక్తులకు భగవంతులాట భగవంతుడికి భక్తులాట ఆపదకు అక్కెరాని చుట్టమెందుకు మొక్కుతే వరమీయని దేవుడు ఎందుకు అంటారు వస్తున్న బిడ్డ నీ కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా నీకు ఎంతమంది బిడ్డలున్నా నీకు ఒడిగట్టి వస్తానని మరొక్క పారి మారు అంజనం వేసుకోను శవరకల్లా దాని కడుపు లోపల 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్క బిడ్డ ఉడుతుంది కానీ బిడ్డ పుట్టినాక 7 ఏళ్ల నాడు తల్లికి మరణ గండ ఉన్నదన్నాడు దేవుడు అయ్యో భగవంతా ఇస్తే ఒక బాధ ఉన్నది ఇయ్యపోతే దాని ప్రాణం పోతుంది ఎట్లా అని చెప్పి అటువంటి మధ్య లోపల మారు విషయాలు పడైండు అక్కడ రాకపోతే కష్టం చెప్తా నిష్ఠూరం చెప్తా ఒప్పుకుంటే సంతానం ఇచ్చేత లేకపోతే వెనుకకు మర్రి వస్తానని క్రికెట్ యాపాకు పట్టి కోరడు బండారు పట్టి ఒళ్ళు మీద పట్టుకోరి నేను ఈ నిజ అవతారం మీద భూలోక నగరానికి ఇట్లా పోయినట్టయితే భూలోక నగరం లోపల సాక్షాత్తు ఆ పరమశివుడు వచ్చిందని శంకర నాకొక్క వరం ఈ నాకొక్క వరం అని చెప్పి లేని కోరికలు కోరుకుంటారు నరులు అందుకొరకే భూలోక నగరం లోపల తేలికేమో కొండి అందు విషం పాముకేమో కూరయందు విషం ఈ మానవులకు నిలువెల్ల విషం ఉంటారాటనయ్యా ఓ పెద్దలారో మరి ఒకప్పుడు భగవంతుడు నిజావతారం మీద భూలోక నగరం వస్తే ఆ ఓ శంకరునికి ఒక ఆటంకం జరిగింది ఆటనయ్యా ఓ పెద్దలారో భగవంతుడు లోకాల శంకరుడు సంవత్సరానికి 3 సార్లు మన ఇంటికి వస్తాడట ఏ బాబాజీల వేషం కట్టేది తెలియదు ఏ పప్పిలి వేషం కట్టేది తెలియదు ఏ పుచ్చగల్ల వేషం కట్టేది తెలియదు మారి దానము ఎత్తదా ధర్మము ఎత్తదా అని 3 సార్లు వస్తాడట దానమన్నా దానం గొప్ప ధర్మం గొప్ప దాన ధర్మము లోపట పేరున్నదా లేదా అని నిజ రూపంతో వెనుకడ భగవంతుడు మన ఇంటికి వచ్చేదాట ఎందుకు మోసపోయిండు శంకరుడంటే ఎందుకు ఓనాని కాలం లోపట భగవంతుడు భూలోక నగరము ఏనాడు వస్తంటే భగవంతుడు వచ్చే తొగ లోపట ఒక 7 సింతల పల్లె లోపట రావణ లక్ష్మణ అనే 2 అన్నదమ్ములు ఉన్నారా రావణ లక్ష్మణ 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ తల్లిదండ్రి చచ్చిపోగా 25 వాసాలు 25 కమ్మలు రావణ వంచుకున్నారు పేదోళ్ళు 25 కమ్మలు 25 వంశాలు లక్ష్మణ వంచుకున్నారు ఇట్లా వంచుకున్నాక ఎవరి సందాల వాళ్ళు బతుకుతారా గుడిసెలేసుకోండి బతకంగా చిన్నోడు కొద్దిగా లక్ష్మణ బుద్ధివంతుడు ఆ కట్టం ఈ కట్టం వేసుకొని కడుపు చిన్న చేసుకొని కాళ్ళ రెక్కలు పెద్దగా చేసుకొని బస్ స్టాండ్ లో పెద్ద బంగులు కట్టిండ్రా ఎవరు చిన్నోడు లక్ష్మణ్ ఈ రావణ అన్నగాడు చూసి అవని అక్క చూసినవా భగవంతుడు నామయ్య చచ్చిపోక 25 వాసాలు 25 కమ్మలు తమ్ముడు వచ్చుకున్నాడు 25 వాసాలు 25 కమ్మలు నేను వచ్చుకున్నా వాడు బంగుల కట్టుడేది నాకు కిదే 7 కమ్మల కూర్చుంటుడే అన్నడా మంచి రాగిరికి ఇలా కట్టుకుపోయి ఈ తపస్సు వచ్చిండేమలు రావణ్
తపస్సు పట్టిన మోలే ఈ భగవంతుడు వచ్చే తోలోపట రావణ చూసిండు శంకరుడు కనుక రావణ ఈ ఎందు గురించి తపస్సు పట్టినవురా ఎర్రటి ఎండలో మనం బాధపడుతున్నావురా ఎండకి ఎండుతున్నావు వాడవు తడుతున్నావు ఏది కోరుకున్నా నీకు తప్పకుండా కోరికిస్తా బంగ్లాలు కావన్నా భవంతులు కావన్నా మేడలు కావన్నా మిత్రులు కావన్నా ఏం కావన్నా కోరుకోరా అన్నాడు అన్నమోలే ఈ రావన్న ఏం కోరిక కోరుకున్నాడు నాకు 10 ఎకరాల భూమి కావాలన్నాడు కోరుకోవాలి ఓ 7 అంతరాల బంగులు కావాలన్నాడు కోరుకోవాలి అని అన్నాడట కోరిక కోరుకున్నాడు ఇదేం కూడా ఉండాలంటాడు అయ్యా నా అటువంటి నా తల్లిదండ్రులు చచ్చిపోండి 25 వాసాలు 25 కమ్మలు నా తమ్ముడు వంచుకున్నాడు 25 వాసాల కమ్మలు 25 అటువంటి పడితలు నేను వంచుకున్నా తండ్రి నా తమ్ముడేమో బంగులా కట్టిండు నాకు గదే 7 కమ్మల గుడిసి ఉన్నది నాకెట్లా 7 కమ్మల గుడిసి ఉన్నదో నా తమ్ముడు కూడా గట్టినే చేయి భగవంతా కోరిక ఇవ్వాలిగా పాలోడు పక్కల పోయి ఉంటుంది వారి నీవు ఏం కోరిక కోరుకున్నావురా అంతనాల నీ కోరిక అగ్గిదాలుగా ఈ కోరిక మంచిగా లేదు బంగ్లాలు కోరుకున్నా భవంతులు కోరుకున్నా మేడలు కోరుకున్నా మిత్రులు కోరుకున్నా ఎన్నో ఇత్తు వారికి ఈ కోరిక మంచిగా లేదా అని ఈ కోరిక మంచిగా లేదా అని మళ్ళతో పట్టుకొని పోతాను నడుచుకుంటా పోతాంటే ఒక్క దొనలో పాట గుజ్జోడు పుట్టికి 2 కళ్ళు లేవు గుజ్జోడు గుజ్జోడికి కళ్ళు లేకపోతే ఒక దొరలో పడ తపస్సు పట్టిండు వాడు తపస్సు పట్టిండు తపస్సు పట్టిన వల్ల ఈ గుజ్జోడిని చూసిండు భగవంతుడు అచ్చడో రాక వారి గుజ్జోడ ఈ దొరలో పడ తపస్సు పట్టినావు ఏం కావాలి నా కొడుక ఏది కోరుకున్నా నీకు ఒకటే కోరికిస్తా కోరుకోర గుజ్జోడు అన్నాడు అన్నవాలే ఈ గుజ్జోడే అనుకున్నాడు చక్కరయ్య నువ్వు వచ్చినవా తండ్రి నువ్వు చక్కరయ్య మరి నాకెట్లేరు కా తండ్రి నాకు 2 కళ్ళే లేకపోయి నా ముంగడు నిలవాడు నీ పొడివేల కంచెల్ని మొదలుపెట్టి సుక్కబొట్టు రాగా ఉరికి చూస్తే నీ మెడలోపడ నాగన్న నీ పులి తోలు నీ శూలము ఇవన్నీ ఉంటే నేను చక్కెర అన్న ముతపాంచను అని అలుకుంటానని చూస్తాడు అని అన్న వాళ్ళ వారి గుజ్జోడా ఇక అలుకోరా చూడరా అని అన్నాడట అని అన్న వాళ్ళే ఎంతైనా కానీ పొడివేలు కంచెలు సుక్కబొట్టు రాక గుజ్జోడు ముందు చూసి చక్కెరయ్య అచ్చరం బాధ్యత నువ్వు చక్కెరనే తండ్రి ఈ గుజ్జోడేమనుకుంటాడు చక్కెరయ్య అందరిని పొలతొకొచ్చినట్టు కాదు వీడు గుజ్జోడు నిన్నే నేను పొలతొకొట్టకపోతే నేను గుజ్జోడు కాదని వీడు అనుకుంటా ఈ చక్కెరయ్య ఏమనుకుంటాడు తెలుసా వారి గుజ్జోడా ఎవరిలో పొలతొకొచ్చినట్టు కాదు ఈ చక్కెరని నిన్నే పొలతొకొట్టకపోతే నేను చక్కెరని కాదనుకోని చక్కెరయ్య అంటాడు ఎవరి మనసులో పడాలనుకుంటా అయ్యా ఏది కోరుకున్నా ఒకటే ఇస్తావా ఒకటే ఇస్తారా కోరుకోరా అన్నాడట ఒకటే ఇస్తావా నుంచి ఒకటే ఇస్తావా అంటే ఒకటే పోరా అన్న వాళ్ళ గుజ్జోడు ఏం కోరుకున్నాడు అయ్యా నా మునివు అనువన్ని బంగారు తొట్టగట్టి తొట్టలో పడ వండబెట్టి లాలిపాట చోపాట వాడంగా కలరిండ దూడాల చెవలరిండి నన్ను అన్నాడట ఎవరికన్నా అర్థమైందా గుడ్డోడికి అటువంటి అనే కానీ కొడుకు పుట్టనంటే గుడ్డోడికి పెళ్లి కావాలి గుడ్డోడికి పెళ్లి కావాలంటే మళ్ళీ వారి కొడుకు పుట్టాలి వారి కొడుకు పుట్టానంటే వారి కొడుకు పుట్టాలి వారి కొడుకు పుట్టాలంటే వారి మళ్ళా కొడుకు పుట్టాలి మునిమానవాడు పుట్టినాక వాడు బంగారి తొట్టగా ఉన్నానంటే ఈ ఊరంతా రాదు కాబట్టి ఆ తొట్టెలో పట్ట లాలిపాట చూపాట వాడంగా 2 కళ్ళు రావాలి 2 చెవులు రావాలి గుజ్జోడా ఒక్క దెబ్బతోటి 4 పిట్టలు వచ్చేవరా గుజ్జోడా గుజ్జంత్రం పెట్టదు ఈ కాంచలిగా నేను మానవ రూపం గుజ్జోని చౌటోని తొంటోని ఎన్నడుకున్నా నమ్మరాదు అనుకోని నిజ అవతారంతో నేను ఇట్లా ఓరనుకోని మారు అవతారంతో యాపాకు బట్టి గోరడు బండారు బట్టి వాళ్ళు మీద పట్టుకునే వరకల్లా పుట్టు అంటే ఒక్క 60 ఏళ్ళ సంఘం వేషం కట్టిండు ఆ శివుడు సంఖకేసిండు ఏదు బట్టేడు జోలే పుడి సంఖకేసిండు పంతం బట్టేడు జోలలు రిక్కల సూలము సక్కని సామి సంగమయ్యా మొర్రి గంటలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు 9 గంటలు 1,01,00,000
అంగంగ లింగాలు కోటొక్క లింగాలు సంకలోక చింక పిల్ల సర్వేశ్వరాలు వెచ్చ ఊపిరి రేగల గల్లవాడు ఉత్తరక్షర మారలు గల్లవాడు చిన్న పంచ భుజం మీద వేసుకొని శివదారి శంపు పట్టుకొని ఆ ఎడమ సంఖ చోరు లోపల ఒక్క బిడ్డ ఉట్టే సంతాన పొలం బాలమాడు పండు పెట్టుకొని ఒక నగరానికి బయలుదేరి ఎట్లా వస్తున్నాడు ఆ పరమాశివుడు నంది మీద కొలువు తీరి మంచి మనసులో మించిన దైవం మదిలో కలదుర నల్ల అది మనకు గంటలు కొట్టి శంకులు ఓం నమో శివాయ ఓం నమో నారాయణ నమః శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రాష్ట్రాకు బాటలాయ నమః రామే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం శాస్త్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే వచ్చిందేమో భగవంతుని గుళ్ళకు చిత్తము శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా రాయస్టాకేంది చల్లడి చల్లడి పాటలు లేని నీ ముల్యమన పోతాండా ఏంటే పోదాం 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 దాసిదాన నాయమ్మడి సోపతికి రమ్మా అని ఎవలాడ పోయి దారుణం చేసి కచ్చుకుందాం అని అన్నవా ఇదేంటి బాబా దారుణం చేసి కచ్చుకుందాం సోపతికి రాయాలి ఆధార్ కార్డు వేసుకోయాయి కదా అంత ముక్కల ఇక పోదాం పాయ లింగకాయ కడిగి కచ్చుకోవాలి రాయసుడు ఆగుతలేడు ఆయన ఇక పోదాం రాయా అన్నది సోపతికి తీసుకపోయింది ఇక పైసలు బట్టనే ఆధార్ కార్డు అలా వేసుకున్నా సంచి వేసుకొని రమ్మనండి గోనె సంచులు వేసుకొని పేరు కన్యారం కాడ 500 పెట్టి చెప్పులు కొనుక్కొని ఆ ఎవలాడ రాజన్న గుడి కాడికి పోయి గుడి ముంగట ఇడిచి దారుణం చేయించుకొని చెరోటి వేసుకొని వచ్చే వరకు 500 చెప్పులు కూడా వేసుకొని 500 రూపాయల చెప్పులు కూడా ఎత్తుకపోతే నువ్వు అట్టిగానే వచ్చినావే నేను అట్టుకొచ్చకునేనా లంచ కాడిన 500 చెప్పులు ఎత్తుకపోతావా అని ఎవరి 3000 దొంగ అవి పోడు కానీ ఆడోళ్ళ చెప్పులు అనుకున్నా నువ్వు లేకుండా నాకు సాపు కూర్చా ఒకటి ఆడోళ్ళ చెప్పు వచ్చింది ఒకటి మూగోళ్ళ
ఇక చేక దొంగతనం చేస్తే దొరకారా కావడాలేదని ఇక ఏం చేయాలి ఇక నాకెత్తనేమో నాకు నల్ల రాలేదు ఇక ముసలోడికి ఎత్తనే ముసలోడి ఇక పుచ్చే పొరగాళ్ళకి ఎక్కడికెత్తాయా అని కవర్లో వెచ్చి చిప్పతట్టులో నీ బిడ్డ కింద వెచ్చి భగవంతుడు వచ్చినట్టున్నాడు అంటే ఓం నమో నారాయణ నమః. ఇప్పటికైనా సత్యవంతులకు భగవంతుడు ఏదో రూపకంగా అందవంతుడు ఏదో రూపకంగా దర్శనమిస్తాడా